ఈరోజు పంజాబ్ రాజస్థాన్ మ్యాచ్ ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఈ రెండు టీమ్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ట్రెంగ్త్ టాప్ ఆర్డర్ వచ్చేసి చాలా డేంజర్ గా ఉన్నారు. ఎస్ఎస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, వైభవ్ సూర్యవంశీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. జోఫర్ ఆర్చర్, నందేరా బర్గర్. వీక్నెస్ చూసుకున్నట్లయితే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా లేదు. ఫినిషింగ్ లో ప్రాబ్లం వస్తుంది. క్లోజ్ మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతున్నారు. నెక్స్ట్ పంజాబ్ గురించి చూసుకున్నట్లయితే స్ట్రెంగ్త్ ఓపెనింగ్ జోడీ మంచి ఫామ్ లో ఉంది. సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. శ్రేయాస్ అయ్యర్ అండ్ మార్కస్ స్టోనిస్ అండ్ శశాంక్ సింగ్. మొత్తానికి బ్యాటింగ్ చాలా డేంజరస్. ఇంకా వీక్నెస్ చూసుకున్నట్లయితే బౌలింగ్ అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్ల్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఎవరు గెలుస్తారంటే ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వారి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ఎక్కువ. నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలంటే ఆర్ఆర్ గెలవాలంటేనేమో పంజాబ్ టాప్ 4 బ్యాట్స్మెన్స్ ని 100 రన్స్ లోపలనే అవుట్ చేయాలి. పవర్ ప్లేలో వికెట్లు పక్కా. దాని తర్వాత పంజాబ్ గెలవాలంటే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ ని త్వరగా అవుట్ చేయాలి. ముఖ్యంగా జైస్వాల్ ను త్వరగా అవుట్ చేయాలి. ఫైనల్ గా ప్రిడిక్షన్ వచ్చేసి పంజాబ్ ఏమో 60% ఛాన్స్ ఉంది, రాజస్థాన్ ఏమో 40% ఉంది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.